తదుపరి జాగ్రత్తలు తీసుకుందాం. కిడ్నీని కాపాడుతాం. తదుపరి జాగ్రత్తలు తీసుకుందాం. కిడ్నీని కాపాడుతాం. ఈ ఫోటోస్ ఎవరు రెండు రాజు, నాకు 2 ఫోటోస్ కావాలి. పదండి. మార్చి 24 మళ్ళీ లేస్తా. మార్చి 24 మధ్యాహ్నం అయిపోయింది కదా. ఏ రోజు అది మంగళవారం. మళ్ళీ ఫోటోలు కనపడరు అంటే అందరికీ నమస్కారం. ఈరోజు కదిరి గవర్నమెంట్ హాస్పిటల్లో వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. ఇది మనం ప్రతి సంవత్సరము మార్చి 12వ తేదీ జరుపుకుంటాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో కిడ్నీకి సంబంధించి దాని ఆరోగ్యం సంబంధించి అవగాహన పెంచడం కోసం. ప్రస్తుతం ఉన్న జీవనశైలిలో చాలామందికి బీపీ షుగర్లు ఎక్కువైపోయి దాని ఎఫెక్ట్ కిడ్నీ మీద పడుతూ ఉంది. కాబట్టి బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కానీ 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ప్రతి 3 నెలలకు ఒకసారి కదిరి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి కిడ్నీకి సంబంధించిన పరీక్షలు చేయించుకొని కిడ్నీ పనితీరు ఎలా ఉంది అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. ముఖ్యంగా కిడ్నీ మనకు ఏదైనా దెబ్బతింటుందంటే దాని లక్షణాలు వచ్చేసి ముఖంలో వాపు రావడం కానీ, కాళ్ళలో వాపు రావడం కానీ, కొన్నిసార్లు ఒళ్ళంతా వాపు రావడం కానీ, ఒంటికి సరిగా రాకపోవడము, నడుము దగ్గర నొప్పి రావడం, ఎక్కువగా తగ్గకుండా రావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఏవి కనిపించినా కూడా ఇక్కడికి వస్తే డాక్టర్లు పరీక్షలు చేసి రక్త పరీక్షలు చేసుకొని చూసుకొని ఎలా ఉందో చూసుకుని దానికి తగిన వైద్యం అందిస్తారు. ఈ మధ్యకాలంలో కదిరి అని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతగా ఉన్నాయంటే కిడ్నీ వ్యాధులు, మనకున్న అపోలో డయాలసిస్ సెంటర్లో ఇక్కడ ఉన్న 20 పడకలు 20 డయాలసిస్ మిషన్లు కూడా సరిపోవట్లేదు. మిషన్లు ఓవర్లోడ్ అయిపోతున్నాయి. అంతమందికి కిడ్నీ జబ్బులు వస్తున్నాయి. దీనికి ముఖ్యమైన కారణాలు విచ్చలవిడిగా నొప్పుల మాత్రలు కానీ, స్టెరాయిడ్స్ కానీ వాడడము. అంటే ఒక రిజిస్టర్డ్ డాక్టర్ కాకుండా అనుభవం లేని డాక్టర్లు, అర్హత లేని డాక్టర్లు ఇచ్చే మందులు నొప్పులు తగ్గడం కోసం అని చెప్పి ఏవి వాడితే కిడ్నీలు ఖచ్చితంగా దెబ్బతింటాయి. ముఖ్యంగా షుగర్, బీపీ ఉన్నవాళ్ళు, 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఏవి పడితే అవి మందులు వాడొద్దండి. మీకు ఏదైనా అవసరమైతే ఇక్కడికి వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకోండి. ఏమాత్రం అనుమానం ఉన్నా ఇక్కడికి వచ్చి రక్త పరీక్షలు చేయించుకోండి. అన్నింటికీ మందులు ఉన్నాయి. వ్యాధి తక్కువగా ఉన్నప్పుడే బయటపడితే మందులతో పోతుంది. మరీ ఎక్కువగా అయిపోతే డయాలసిస్ చేయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ అవగాహన పెంచుకోండి. ఏమాత్రం అనుమానం ఉన్నా ఇక్కడికి వచ్చి డాక్టర్లతో మాట్లాడి మమ్మల్ని సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోండి. థ్యాంక్ యూ. ఓకే రాజు. $200 చీర